26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శుభమస్తు. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. స్వామి అనుగ్రహం ఉంటే మనం ఏది సంకల్పం చేశామో ఆ సంకల్పాన్ని పరిపూర్ణంగా పూర్తి చేసుకోగలుగుతాం, విజయాన్ని సాధించగలుగుతాం. స్వామి వడ్డీ కాసులవాడు, ఆపద మొక్కలవాడు, అనాథరక్షకుడు, దేవదేవుడు. మన మనసులో ఏది ఉంటుందో అది తక్షణమే నెరవేర్చేటటువంటి దైవం కనుక కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం నాడు మనం ప్రత్యేకంగా అర్చన చేస్తున్నాం. శనివారానికి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధం ఏమిటి? ఇతర వారాలలో స్వామి సేవ చేయకూడదా? ఈ మాట అర్థం లేనిది. వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన ప్రతిరోజు చేయవచ్చును, కానీ తప్పనిసరిగా విశేషంగా శనివారం నాడు నిర్వహించిన ఎడల శనిగ్రహ సంబంధిత సమస్త దోషాలు తొలగిపోతాయి. వెంకటేశ్వర స్వామి వారికి కూడా జీవితంలో స్వామివారి జీవన చరిత్ర చూచిన ఎడల ఇల్లాలు ఎడబాటు, కూర్చునే నిమిత్తమే సింహాసనం కూడా లేక నిలుచుని ఉండడం, ఉదయం మొదలుగా అర్ధరాత్రి వరకు సమస్త భక్తుల కష్ట నష్టాలు వింటూ వారి కోరికలు నెరవేరుస్తూ వారి సంకల్పాలను పరిపూర్ణం చేస్తూ వారే లోకంగా బ్రతకడం. బ్రహ్మాండ నాయకుడైన దేవదేవుడు ఆహారం స్వీకరించే నిమిత్తమే వినియోగించేటటువంటి వస్తువు మట్టి మూకుడు, అది కూడా పగిలిపోయిన మట్టి పెంకు. ప్రసాదంగా స్వీకరించేది ఏమిటి అంటే కాసింత వెన్న మాత్రమే. పులిహోరలు, షొండెలు, లడ్డువములు, ఆవడలు, దప్పళములు, ఎన్నో పదార్థాలు స్వామి సన్నిధానంలో నివేదనగా సమర్పించినప్పటికీ స్వామి ప్రీతికరంగా స్వీకరించే మొట్టమొదటి నైవేద్యం మట్టి పెంకులో అర్పించేటటువంటి అంత వెన్న మాత్రమే. అంటే ఎన్ని భోగాలు ఉన్నా, వైభవాలు ఉన్నా కూడా ఆత్మారాములకు అందించే పదార్థం మనసుకు సంబంధించినది అయి ఉండాలి. ఇలాంటి ఆ నిర్వేద భావన, ద్వంద్వాతీతమైన మనస్సు, స్వార్థభావం లేకపోవడం, సమత్వాన్ని మనం కలిగి ఉండడం, ఈ లక్షణాలు మనకు కావాలి అంటే శనిగ్రహ అనుగ్రహం కావాలి. శనైశ్వరుని కారకంగా మనకు క్రమశిక్షణ అలవడుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది, ఆనందం పెరుగుతుంది, పద్ధతి ప్రకారంగా జీవించే లక్షణాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం. ముఖ్యంగా జీవన ఉపాయం, ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నతోన్నత స్థితులలో మన ప్రయాణం పైకి కొనసాగాలి. శనైశ్వర అనుగ్రహం తప్పనిసరి. ఇక్కడ శనై చరతీతి, నెమ్మదిగా వెళ్ళే లక్షణాన్ని శనిగ్రహం కలిగి ఉంటుంది. కానీ నేటి జీవన అత్యాధునిక అవసరాలలో వేగం అత్యవసరం. వెనకబడిపోయామా, ఒక్క అడుగు ఆలస్యంగా వేశామా, వెనకంజ వేశామా, వెనకబడిపోతాం. అలా కాకుండా ముందుకు తీసుకువెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. ఆపద మొక్కలవాడు, అనాథరక్షకుడు, దేవదేవుడు, ఆనంద నిలయవాసుడు, పుష్కరిణి సమేతంగా ఆ పక్కనే ఉండేటటువంటి మలయప్ప, వీరు మాత్రమే మనల్ని కాపాడేటటువంటి దైవస్వరూపం. కాబట్టే కలియుగ ప్రత్యక్ష దైవమైన వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి. అందుకే ఆపద మొక్కల వాడిగా మనమంతా కూడా ఆ తిరుమల చేరుకుంటూ ఉంటాం, స్వామిని సేవిస్తూ ఉంటాం. శనివారం నాడు మనలో కొంత బద్ధకం వచ్చి చేరుతుంది. ఆదివారం కదా, సెలవే కదా, తర్వాత చేద్దాం అంటూ వాయిదా అవకాశాన్ని ఎన్నుకుంటూ ఉంటాం. ఈ వాయిదా ఒక్క ఆదివారమే అని కాకుండా అలా కొనసాగిస్తూ ఆ వారమంతా కూడా ప్రసరించే ప్రమాదం పొటమరించి ఉంటుంది. కనుక పనులు వాయిదా పడకుండా ఉండాలి. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కోరి దీపారాధన చేయాలి, పుష్పమాలికల చేత అలంకరించాలి. స్వామి అలంకార ప్రియుడు. మనల్ని కూడా మనం అంతే ఆనందంగా అలంకరింపజేసుకొని ఆనందంగా ఉండాలి. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. వెంకటేశ్వర అనుగ్రహంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.